గత ఎన్నికలకు ముందు 2000 విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొట్టమొదటి 2014 ఎన్నికలకు ముందు మర్రి శశిధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పొంచి ఉన్న పెను ప్రమాదం ప్రళయం అని చెప్పి వ్యాఖ్యానించారు. అప్పుడు 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే మీ పార్టీని గెలిపించేదానికి మార్జిన్లో మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు మీ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అంత ఘన విజయం సాధించటానికి కారణం ఆనాటి 5 సంవత్సరాల మీ పాలనలో లోటు కారణమా? కొంతవరకు కారణం అనొచ్చు. మీరు చెప్పే దాంట్లో అర్థవంతమైనటువంటి నిజం ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, కొత్త రాష్ట్రము ఇది పసిపిల్లోని మాదిరి ఉంది, దీనికి పాలు పెట్టి పెంచి పెద్ద చేయాలనే ధ్యేయంతో కార్యకర్తలను విస్మరించడమే కాకుండా కార్యకర్తల మనోభావాలను టోటల్ పక్కన పెట్టినారు. అందువల్లనే మాకు ఘోరమైన పరాజయం వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి ఒక విషం వెదజల్లినాడు రాయలసీమ ప్రాంతంలో అంతా. అది చాలా బాధ కలిగించింది. ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపులే భూములన్నీ కొనుక్కొని కోటీశ్వరులు అయిపోతున్నారు, వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు, మందంటూ ఏమీ లేదు అనే దానిపైన తీవ్రంగా రెచ్చగొట్టినాడు. అది సకాలంలో వీళ్ళు ఖండించలేకపోయినారు. తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ దాన్ని ఎదుర్కోలేకపోయినారు. అది చాలా దెబ్బతీసింది. అప్పుడు ఆ జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారు కదా, అది కూడా మమ్మల్ని దెబ్బతీసింది, తీవ్రంగా తీసింది. విపరీతమైనటువంటి ధైర్యం, మేము మంచి పనులు చేసినాము, గెలుస్తామని. అదొకటి. వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని తెలుగుదేశం పార్టీ చంపింది అని తనే చంపి అది బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయినాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకు జయం నిశ్చయమైంది, మాకు ఓటమి అనివార్యమైపోయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉండబోద్ది అని ఊహించడంలో మీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయటంలో విఫలమైంది అనుకోవచ్చా? టోటల్ విఫలమైంది. ప్రతిసారి విఫలమైతానే ఉంది. నేను ఆ రోజే చెప్పాను, మర్రి శశిధర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. బాగా గుర్తుపెట్టుకొని నాకు గుర్తు చేశారు, నాకు గుర్తుంది. పెను ప్రమాదం వస్తుంది, వీళ్ళంతా జైళ్ళ పాలవుతారు, పోలీసులతో లాఠీ దెబ్బలు తింటారు, చిప్పకూడు తినాల్సింది వస్తుంది తెలుగుదేశం వాళ్ళు, జాగ్రత్త పడండి, అతను ఎల్లలెరుగని దుర్మార్గుడు, కసాయివాడు, తండ్రి శవాన్నే దగ్గర పెట్టుకొని నాకు సీఎంకు మీరు మద్దతుగా సంతకాలు పెట్టండి అన్నాడు అని చెప్పాను. వాళ్ళ చిన్నాయన్ని అత్యంత కిరాతకంగా వధించి ఇంకా చెల్లెళ్ళు, తల్లిని, అందరినీ, వాళ్ళ చెల్లెళ్ళని కూడా రాజశేఖర రెడ్డికి పుట్టినావా లేదా అనడం, వాళ్ళు కూడా గన్మెన్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చినారంటే మమ్మల్ని చంపుతాడు జగన్తో అని. ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం గ్యారెంటీ ఉంది? ఇప్పటికి కూడా జగన్ అనే వ్యక్తి త్రాచుపాము పడగ నీడన ఉన్నట్టే, ముసలి నోట్లో ఉన్నట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా పెను ప్రమాదంలో ఉన్నారు. గుర్తించలే మా వాళ్ళు. అధికారం దొరికింది, మా కుర్చీలలో మేము ఫ్లెక్సిబుల్గా కూర్చున్నాము, ఇంకా ఏముంది, అయిపోయి అవన్నీ మర్చిపోయినారు. కార్యకర్తల గోడు కానీ మనోవేదన కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి ప్రస్తుతం. లోపం, ఆ గ్యాప్, ఆ లోపం ఎక్కడొస్తుందంటారు? ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేతిలో పార్టీ కోసం బలైన వాళ్ళకందరికీ అవకాశాలు కల్పిస్తాము అన్నారు. ఎక్కడుంది అది? భూతద్దు మైక్రోస్కోప్ ఎత్తికినా కానీ ఎక్కడే కానీ కనపడడంలే. నా పార్టీ పరివర్తన చెందకుండా సకాలంలో చర్యలు తీసుకోకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని నివారించాలంటే ఎవరైతే త్యాగం చేసినారో, ఎవరైతే వాళ్ళ చేతుల్లో నష్టపోయినారో,
ఎవరైతే బాధలకు గురైనారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకునే విధానం ఉండాలనేది. ఒక పక్కన కార్యకర్తలు, నష్టపోయిన కార్యకర్తలని, నాయకులను గుర్తించడం, వాళ్ళకి సరైన గుర్తింపు కోరుకోవడం అనేది సహజం అనుకోండి. వీటన్నిటికంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు ఓ పక్కన పొంచి ఉన్న పెను ప్రమాదం ఆల్రెడీ బుసలు కొడుతుంది కదా ఉంది. కేవలం దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి కేవలం 1-2 నెలలను గుక్క తిప్పుకుని తన పార్టీ కార్యకర్తలను ఉత్తేజితపరిచే ఒక ధైర్యాన్ని, తన ధైర్యం కూడగట్టుకోవటం, మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వటం అనేది వెరప లేకుండా చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఆ సైన్ ఎలా చూడాలండి? ఇప్పటికి కూడా అధికారులు జగన్ నీడలోనే ఉన్నారు, సహకరించడంలే అనేక చోట్ల. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు ఎక్కడో పోస్టర్ చూసిన విద్రోహ దినం అన్నాడు అంతలేకే. 1 సంవత్సరం లోపల తెలుగుదేశం పార్టీ చేసే విద్రోహ కార్యకలాపాలు ఏముంటాయి, విచ్ఛిన్నకర కార్యకలాపాలు ఏముంటాయి? స్ట్రాంగ్గా ఉన్నట్టే కదా. 40% ఓటు శాతం ఉంది. ఇవన్నీ కులాల ఈక్వేషన్లో మా రెడ్డి అని చెప్పుకుంటాడు. అక్కడ క్రిస్టియన్ ఓటు ఉంది. మావాడు కాదని మేము చెప్తాం, చెప్పినా కానీ మా వాళ్ళంతా అలమాదిరిపోతున్నారు. మనవాడు కాందానికి మారెడ్డి అని చెప్పి ఇంకా 2 బలమైన కమ్యూనిటీలు ఒకటవుతాయి. ఆ ప్రయత్నం కూడా ఖండించేదానికి మా పార్టీలో ఏ ఒక్కరూ ప్రయత్నం చేయడంలే. మావాడు కాదని తెలుగుదేశంలో ఉండే రెడ్డిస్ అన్న చెప్పాలి కదా. మనవాడు ఎట్టయితాడయా, మనం హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వామినైనడే మనవాడు, మనము సర్వేజన సుఖినోభవంతు మన సిద్ధాంతము. క్రిస్టియన్లో కులాలు లేవు కదా. క్రిస్టియన్గా ఒకసారి చేరిన తర్వాత రెడ్డి అని పెట్టుకునేంత మాత్రాన మన రెడ్డి కాదు కదా. ఏ విధంగా అవుతుంది? మనవాడు ఒకడు మహమ్మదీయుడిగా చేరతాడు. ముందు పుల్లారెడ్డో, ఎల్లారెడ్డో, రామానాయుడో ఉంటాడు. పుల్లయ్యో, ఎల్లయ్యో, మల్లయ్యో. మళ్ళీ జాఫర్ ఖానో, మహమ్మద్ ఖానో ఏదో ఒకటి అవుతాడు. వాడు మనవాడంటే ఒప్పుకుంటాడా? దాన్ని ఎందుకు ఖండించలేకుండా ఉండారో కూడా నాకు అర్థం కావడంలే. కనీసం రెడ్లన్నా ఖండించాలి కదా. మావాడు కానీ మా వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకుంటున్నారా? మా వెంకటేశ్వర స్వామి లడ్డు తింటున్నారా? మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమైనా దండం పెట్టుకుంటున్నారా? గుడ్డు చేసుకుంటున్నారా? లేదు కదా. వాళ్ళు అవుట్ రైట్ మేము క్రిస్టియను, రెడ్ల దగ్గర పోయినప్పుడు మేము రెడ్డి. ఇదే పెను ప్రమాదానికి దారి తీసేది. పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి బతికొండంగా తన అన్న కార్యక్రమాలకు సంబంధించి అన్ని వ్యవహారాలు చక్కబెట్టడం, తన పార్టీకి సంబంధించిన కేడర్కి దగ్గరగా మసలటం. ఆ టైంలో ఈ చిన్న వయస్సు వాళ్ళు ఏదో అంటారు కదా, పెద్ద వయస్సు వాళ్ళు, చిన్న వయస్సు వాళ్ళు, ఈ కుటుంబం వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం దూరంగా ఉండేది ప్రజా సంబంధాలకు. కానీ ప్రస్తుత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేది వైఎస్ అవినాష్ రెడ్డి. అది కొత్త మోడల్ తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి కానీ, రాజారెడ్డి కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి కానీ బతికున్నంత వరకు వీళ్ళు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జమానాలో దూరం పెట్టిన ఆ తరాలు 3 తరాలు దూరం పెట్టిన కుటుంబం ఇప్పుడు దగ్గరై జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి లేకపోతే అక్కడ పరిస్థితి లేదు అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అది శోభనిస్తుందా? అది ఆయనకి పనికొచ్చే విషయమా? ఆయనకి అది ప్రమాదకరమైన అంశమా? ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఈజ్ ఆర్పన్. పులివెందుల నియోజకవర్గం అనాథ అంటారా? అన్నది ఎవరు లేరు సొంత మనిషి అంటూ. ఇప్పుడు భారతి పెద్దకొండారెడ్డి వల్ల మనవరాలు ఈసీ రెడ్డికి వాళ్ళ అక్కని ఇచ్చినారు ఆడబిడ్డను. మళ్ళా ఆమెను ఈసీ రెడ్డి బిడ్డను జగన్కు రాజశేఖర రెడ్డి చేసుకున్నాడు. ఇంకా ఏముంది, కాలధర్మం చెంది పోయినారు వీళ్ళంతా. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఏ ఒక్కరూ లేరు, నిలువ నీడ లేదు. వాళ్ళని నమ్ముకుంటే ఆడ జగన్కు పాలిటిక్స్ ఉంది, లేకపోతే లేదు. వాళ్ళు ఊడలు పరుచుకున్నారు. పెద్ద కుటుంబము, చాలామంది అన్నదమ్ముళ్ళు అంతా టౌన్ ఇడిచిపెట్టి పోయింది వాళ్ళ పొజిషన్లేకి. ఇంకా ఉండే ఒక్క చిన్న ఆయన్ను చంపుకున్నాడు, మంచోడో చెడ్డోడో ఉంటే. సో మొత్తం ఇప్పుడు పులివెందులు మొత్తం కమ్మేసింది వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబమేనా? కుటుంబం వాళ్ళకే కదా జనంతో కాంటాక్ట్ ఉండేది. ఇతను ఏం కాంటాక్ట్ ఉంది అక్కడ? ఇతను పోయి ఎవరు పోయి కలిసాలి అక్కడ? అవినాష్ రెడ్డి పిలుచుకొని పోతే కలిసాలా, లేకపోతే లేదు. ఆర్థికంగా బలపన్నారు,
సంపాదించుకున్నారు, రాజకీయంగా బలపడినారు. వాళ్ళ దగ్గరికి పోతారు చిన్న పనికి పెద్ద పనికి. ఇంకా జగన్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? పేరు గొప్ప, ఊరు దిబ్బ. అక్కడ లోకల్ స్టాండ్ అనేది లేదు అతనికి. సో తమ్ముడి మీద ఆధారపడాల్సిందేనా? 100% ఇంకంతా కలిసే కదా వివేకానంద రెడ్డిని చంపుకునేది. ఆయనకు తెలియకుండా చంపరు కదా. భారతీకి జగన్కు చంపకుండా అంత ధైర్యం చేయలేరు. అంటే జగన్ దంపతులకి తెలిసే ఆ దారుణం జరిగింది అనడానికి అవకాశం ఉందా? జరిగింది. స్వతహాగా పెదకొండారెడ్డి కొడుకులు మనవళ్ళు నాకు తెలిసి సీమను కూడా చంపేంత మనుషులు కాదు. అంటే అవినాష్ ఫ్యామిలీయా? అవినాష్ ఫ్యామిలీ జనరల్గా అక్కడి నుంచి బలమైన ఫోర్స్ వచ్చింటేనే వివేకానంద రెడ్డిని చంపినారు. ఆ దన్ను ఉంటే, ఆ ధైర్యం ఉంటేనే. అక్కడి నుంచి ఉంటేనే, లేకుంటే చేసేవాళ్ళు కదా. ఆ ఒక్కటి ఎప్పుడు చూడక ఒకడు దొంగతనం చేసి చచ్చాడు కదా. చేయక ఆ తప్పు ఒకటి చేసినారు, అది పీక్కోలేక చచ్చాడు. అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగిన పొరపాటు ఇది. అది వాళ్ళ ప్రకృతి మనస్సుకే విరుద్ధం. ఏదున్నా అని వాళ్ళు హింసాత్మక సంఘటనలు పాల్గొనేట్టు లేదు. వాళ్ళకి ఏదైనా సుఖంగా రావాలి, పదవి కానీ డబ్బు కానీ. వాళ్ళ ఫాదరు కొండారెడ్డి పేరు చెడిపోకూడదు. అంటే అవినాష్ తాత అబ్బా అంటే మీరు తాత అంటారు, మేము వాళ్ళ పేరు చెడిపోకూడదు, వాళ్ళ నాయనగారి పేరు చెడిపోకూడదు. సోఫిస్టికేటెడ్గా పోవాలా. పెద్ద అణచివేతలు లేకుండా, పెద్ద రిస్క్ లేకుండా సాయంత్రం 8 గంటలకి ఇల్లు చేరుకొని పిల్ల పాపలతో ఉండడం. హలో అంటే హలో. పెద్ద రిస్క్ తీసుకొని ఇవన్నీ వాళ్ళకు సహజ లక్షణాలు కాదు. జగను భారతి చెప్పి ఉండకపోతే పొరపాటున కూడా వివేకానంద రెడ్డి దగ్గరికి పోయేవాళ్ళు కాదు. మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మీరు చెప్పే మాటలు సంచలనం. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ సాత్విక ఫ్యామిలీ చంపుకునే గోళ లేదు అనేది అతను దీంట్లో దింపిందే దంపతులు అనే అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడుతుంది. అంతే. రాజశేఖర రెడ్డి రాజారెడ్డికి అవినాష్ అబ్బా చిన్నకొండారెడ్డికి బంధువులు ఉండేవారు. వీరపనాయనపల్లె మండలం రాజుపాలెం. ఈ అవినాష్ రెడ్డి జేజిది రాజుపాలెం. అంటే ఆమెకు మేనల్లుడు, అంటే వాళ్ళ అబ్బకు మేనల్లుడే మంగమ్మ నాగేశ్వరుడి అని అక్కడ ఉండేవాడు. వాళ్లకు వీళ్లకు విరోధం వచ్చి తుపాకీ తీసుకొని కాల్చి చంపేశారు. రాజశేఖర రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 1980 ఆ ప్రాంతంలో వాళ్ళకి 6 లక్షలు పెట్టి రాజీ చేశారు. అది వాళ్ళకు బాధ ఉంది. కాంట్రాక్టులు, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, వాళ్ళ అబ్బా అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బా వాళ్ళ ఆస్తులని ఇల్లు కొన్నారు. పల్చనగా మాట్లాడేవాడు రాయారెడ్డి కూడా. మా ఆయన దగ్గర బొట్టు లేదు, బాణం లేదు, అప్పులు కూడా సరిగ్గా కట్టడు, నేను కరెక్ట్గా అప్పులు కడతా, మా ఆయన అప్పులు ఎగ్గొట్టినాడు అని. ఈనాటి కక్ష కాదు వివేకానంద రెడ్డిది. అది ఇంకా పట్టు దొరికించుకొని ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫోర్స్ వచ్చిన తర్వాతనే ఎలిమినేట్ చేశారు వివేకానంద రెడ్డి. ఇప్పటికి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక్కరిని కూడా తగలలేరు వీళ్ళు. అది అందరికీ తెలుసు పులివెందుల నియోజకవర్గంలో.